చాలా చక్కగా ఈ యొక్క 5 నిమిషాలు మీరు నన్ను చూడండి, నా మాటలు వినండి. ఎక్కడికి వెళ్ళొద్దు. మీ ఇల్లు బాగుంటాయి, మీరందరూ బాగుంటారు. ఈ 5 నిమిషాలు మాత్రం ఇవ్వండి. ఒక్క మాట చెప్తాను ఏంటంటే, దేవుని పట్ల నీకున్నటువంటి అవగాహనతో దేవుని వాక్యాన్ని విడగొట్టకూడదు. దేవుని పట్ల నీకున్న అవగాహనతో దేవుని వాక్యాన్ని విభజించి చదివే ప్రయత్నం చేయకూడదు. దాన్ని ఏమంటారు అంటే ఐసిజిసిస్ అంటారు. ఐసిస్ కాదు, ఐసిజిసిస్ అంటే నా అనుభవానికి ఆధారంగా, నా అవగాహనకు ఆధారంగా, నాకున్నటువంటి పూర్వాగమనాలు లేకపోతే నాకున్నటువంటి ప్రీ సపోజిషన్స్ని బేస్ చేసుకుని వాక్యాన్ని చదివితే దాన్ని ఏమంటారు అంటే ఐసిజిసిస్ అంటారు. ఒక సందర్భము లేకుండా దాన్ని బయటికి తీసి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ఆ వాక్యం ద్వారా చెప్పడాన్ని ఐసిజిసిస్ అంటారు. అది తప్పు. అలాంటివి చేయకూడదు. అలాంటివి చేయటం వల్ల దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం తప్ప అన్నీ దొరుకుతాయి. మీకు అన్నీ కావాలి అంటే అలాంటివి చేయండి, సత్యం కావాలంటే అలాంటివి చేయకండి. సత్యం కావాలి అంటే దేవుని వాక్యము ఏ సందర్భంలో, ఎప్పుడు, ఎవరికి, ఏ కారణం చేత దేవుడు మాట్లాడాడు అన్నటువంటి సంపూర్ణమైన క్రైస్తవ దృక్పథంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అది సత్యాన్ని మీకు తెలియజేస్తుంది. ఇది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మనకు ఉండవలసినటువంటి ఫండమెంటల్ ప్రాక్టీస్, పునాది వంటి ఒక కార్యాచరణ లేకపోతే అభ్యాసం. మనం అలా అభ్యసించాలి దేవుని వాక్యాన్ని. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఎ టెక్స్ట్ వితౌట్ ఎ కాంటెక్స్ట్ ఈజ్ ఎ ప్రీటెక్స్ట్. అంటే సందర్భం లేకుండా ఒక లేఖనాన్ని బయటకు తీసి దాన్ని మాత్రమే చదువుకొని దాని మీద మాత్రమే నా సిద్ధాంతాన్ని కడతాను అంటే నువ్వు దేన్నైతే నిరూపించాలనుకుంటున్నావో దాన్నే వెతుకుతున్నావు అన్న అర్థం వస్తుంది. నువ్వు దేన్నైతే నిరూపించాలనుకుంటున్నావో దాన్నే లేఖనాల్లో నుంచి వెతికి తీసుకొస్తున్నావు అన్న అర్థం వస్తుంది. కానీ మన ఫోకస్, మనం చేయవలసింది అది కాదు. మనం చేయవలసింది ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని తీసుకుని నా బుద్ధి సరిపోదు అని ఒప్పుకొని ఆయన చెప్పినట్లు తీసుకోవటం. ఇది క్రైస్తవ లక్షణం. ఇది క్రైస్తవ దృక్పథం. దేవుని లేఖనాల పట్ల మనకు ఉండాల్సినటువంటి వైఖరి. నాకు అర్థం కాలేదు కాబట్టి దేవుని వాక్యం తప్పు అని అంటే నీకంటే బుద్ధిలేనుడు కూడా లేడు.